టాలీవుడ్ హీరోలు కోట్లకి కోట్లు రెమ్యునరేషన్లు తీసుకుంటారంటూ ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. కానీ వాళ్ళు ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తారన్నది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. రెమ్యునరేషన్ విషయంలో ట్రోల్స్ చేసేవాళ్ళు వాళ్ళు చేసే గుప్తదానాలు సేవలపై కాన్సన్ట్రేట్ చేయరు. అలాంటి ఓ గుప్తదానాన్ని సుమా కనకాల రీసెంట్గా బయటపెట్టారు. ప్రభాస్, పవన్ కళ్యాణ్ చేసిన ఆ సహాయం ఏంటి? రెమ్యునరేషన్ రూపంలో 100 కోట్లు సంపాదిస్తున్నారు కదా, ఏం చేస్తారు అదంతా అంటూ తెగ డిస్కషన్లు పెట్టేస్తుంటారు. ఆ హీరో 100 కోట్లు, ఈ హీరో 150, ఫలానా హీరో 200 కోట్లు తీసుకున్నారట, ఇంకా లాభాల్లో వాటా కూడా అంటూ సోషల్ మీడియాలో తెగ ఊదరగొట్టేస్తుంటారు. అక్కడితో ఆగకుండా నిర్మాతలపై భారం పెంచేస్తున్నారని, వాళ్ళ రెమ్యునరేషన్ కారణంగానే సినిమా బడ్జెట్ పెరిగిపోతుందంటూ భారీ చర్చలే ఉంటాయి. కానీ ఎలాంటి ప్రచారం లేకుండా ఆయా హీరోలు చేస్తున్న గుప్తదానాల గురించి మాత్రం ఏ ఒక్కరూ మాట్లాడరు. టాలీవుడ్ హీరోలు పలువురు వివిధ సందర్భాల్లో చేసిన గుప్తదానాల గురించి అప్పుడప్పుడు కొన్ని వేదికలపై వెలుగు చూస్తూ ఉంటాయి. అలా పవన్ కళ్యాణ్, ప్రభాస్ చేసిన గుప్తదానాలకు సంబంధించి ఓ విషయాన్ని బయటపెట్టారు యాంకర్ సుమా కనకాల. ఈ విషయం తెలిసి పవర్ స్టార్, రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు. టీవీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న సుమా కనకాల ఈ మధ్య సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది. ఖమ్మంలోని ఓ వృద్ధాశ్రమ నిర్మాణానికి పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఎంతో సహాయం చేశారని, మరికొందరు కూడా ఈ కార్యక్రమానికి తోడ్పడ్డారని, అయితే పవన్, ప్రభాస్ చేసిన సహాయం ఎంత విలువైందని పోస్ట్లో రాసుకొచ్చారు సుమ. మరో ఆసక్తికర అంశం ఏంటంటే, సహాయం చేసిన తర్వాత కూడా వృద్ధాశ్రమంలో ఉన్న పెద్దల యోగక్షేమాల గురించి ప్రతి నెల కొంత మొత్తం ప్రభాస్ పంపిస్తారని చెప్పారు సుమ. ఎలాంటి ప్రచారం లేకుండా, ఎవరికీ తెలియకుండా పవన్ కళ్యాణ్ చేసిన, ప్రభాస్ చేస్తున్న సహాయం ఎంతగానో కదిలించిందని రాసుకొచ్చారు సుమ. స్టార్ హీరోలుగా వెలుగుతున్న, సమాజంలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న, ఎంతో కొంత తిరిగివ్వాలి అన్న ఆ దయాగుణం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నారు సుమ. ఈ పోస్ట్ చూసి పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ ఇదే నిజమైన స్టార్డమ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. అనవసర విషయాలపై ట్రోల్స్ చేసేవారు ఇలాంటి విషయాలు ఎందుకు చూడరని ప్రశ్నిస్తున్నారు మరికొందరు నెటిజన్లు. ఓవైపు సినిమాలకు సంబంధించి ట్రోల్స్ ఎదుర్కొంటూ, మరొక వైపు సమాజానికి ఉపయోగపడే పనుల నిశ్శబ్దంగా చేయటం గొప్ప విషయమే అంటూ డిస్కషన్ జరుగుతోంది. ఇక ఇద్దరు లేటెస్ట్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో బిజీ, 2026 మార్చిలో థియేటర్లోకి వస్తుందని టాక్. మరొక వైపు ప్రభాస్ రాజా సాబ్తో రాబోతున్నారు. మొత్తానికి రీల్ పైనే కాదు, రియల్గాను స్టార్ హీరోలే అంటున్నారు నెటిజన్లు. ఈ దాన ధర్మాలు కొనసాగాలని కోరుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.